ఆ రోజు అంతర్జాతీయ చిత్రకళా ప్రదర్శన జరుగుతోంది. ఎంతోమంది చిత్రకారులు తమ తమ ప్రతిభను మెచ్చుకునేలా చిత్రాలన్నీ ఎగ్జిబిషన్లో ఉంచారు. హాలంతా రకరకాల వర్ణ చిత్రాలతో అలంకరించబడింది. సరళ తన స్నేహితురాలు సునంద బలవంతంపై ఈ ప్రదర్శన చూడ్డానికొచ్చింది. ప్రవేశ ద్వారం వద్దనున్న నిలువెత్తు వర్ణచిత్రం అద్భుత భంగిమలో ఉండి అతిథులను ఆహ్వానిస్తోంది. సరళ, సునంద ప్రతి చిత్రాన్ని కళాత్మక దృష్టితో చూసి మురిసిపోతున్నారు. ఒకదానికంటే ఒకటి అత్యద్భుతంగా ఉన్నాయి. అన్నింట్లో ఏది బావుందో ఎవరూ తేల్చుకోలేకపోతున్నారు. ఇద్దరూ హుషారుగా కబుర్లు చెప్పుకుంటూ చిత్రాల్లోని నైపుణ్యానికి ఆశ్చర్యపోతూ తిలకిస్తున్నారు. సునంద, ద్వారబంధం దగ్గరున్న ఆ చిత్రం ఎంత బావుందో చూడు అంది సరళ. అవును, చాలా బావుంది. జనం మూడొంతులు ఇక్కడే ఉండిపోయారు అంది సునంద. కానీ చిత్రం కంటే కూడా ఆ చిత్రాన్ని గీయడంలో ఉన్న అమెరిక ఆమె ఒంపు సొంపులకు అతికినట్లు సరిపోయింది. అందుకే అంతమందిని ఆకర్షిస్తోంది అంది సరళ ముగ్ధురాలవుతూ. వచ్చిన వాళ్ళని లోపలకు పోనివ్వకుండా ఎంట్రన్స్ దగ్గరే కట్టిపడేస్తోంది సుమా. చిన్నగా నవ్వింది సరళ. చిత్రలేఖనం అంటే ఆమెకు చాలా ఇష్టం. ఏ ఆకృతి లేని జడ పదార్థాన్ని అందమైన బొమ్మగా చిత్రించే కళాకారుడంటే ఆమెకు ఎనలేని గౌరవం. అందుకే సునంద పుణ్యమా అని ఎప్పుడొచ్చినా ప్రదర్శన ఉన్నంతకాలం ప్రతిరోజూ వస్తూనే ఉంటుంది. సరి వచ్చిపోయేవాళ్లకు అడ్డంగా దీన్ని చూస్తూ ఎంతసేపెలా నిల్చుంటాం? లోపల దీనికంటే చిత్రాలు ఇంకా ఎన్నున్నాయో చూడాల్సినవి. మనమింకా ఒకవైపే చూసాం, పద పద అంటూ సునందను తొందర పెట్టింది సరళ. ఆమె మనసు మిగిలిన చిత్రాలను చూడాలని తొందర పెడుతోంది. హలో సునంద అన్న పిలుపుకు వెనుతిరిగారు ఇద్దరు. లైట్ బ్లూ బెల్ బాటం ప్యాంటు, మ్యాచింగ్ షర్టు, సన్నని బెల్టు, హై హీల్డ్ షూసు, కళ్లకు గాగుల్స్. అందంగా మెత్తగా ఉండి నిర్లక్ష్యంగా నుదుటిపై ఆడుకుంటున్న వంకీల జుట్టు, చిరునవ్వులు చిందిస్తూ తమనే తిలకిస్తున్న ఆ యువకుణ్ణి చూసిన సునంద కళ్ళు ఆశ్చర్యంతో మెరిశాయి. హలో జగన్, ఎక్కడున్నావేమిటి అని అడిగింది అతని చేయి పట్టుకుని ఊపేస్తూ. ఆదివారం కదా, ఆఫీసుకి సెలవు, సినిమాకని బయలుదేరాను. తీరెక్కడ దాకా వచ్చాక మనసు మారిపోయింది. అసలే ఆర్ట్ ఎగ్జిబిషన్, పైగా ఇంకో కారణం కూడా ఉంది అన్నాడు చిరునవ్వుతో. ఏంటబ్బా అది? అతని వంక కొంటిగా చూస్తూ అంది సునంద. సరళ తను వాళ్ళిద్దరి మధ్య అలా శ్రోతలా మూగగా నిలబడ్డంలో చాలా అనీజీగా ఫీల్ అవుతోంది. చిత్రాలపై మనసు లగ్నం చేసి చూస్తున్న ఆమె ఏకాగ్రతకు ఇలా అంతరాయం కలగడం ఏమాత్రం నచ్చలేదు. పైగా వాళ్ళిద్దరికీ పక్కనొక మనిషి ఉందన్న ధ్యాస కూడా లేనందుకు చిరాగ్గా ఉంది. నేను వేసిన చిత్రం కూడా ఈ ప్రదర్శనలో ఉంది అన్నాడు సిగ్గుపడుతూ. అదా సంగతి, అందుకే అబ్బాయి గారు పలకరించి మరీ పంపుతున్నారు. కొత్త కదూ? అవును, సరికొత్త ప్రయోగం, రండి చూద్దురుగాని. ఆవిడ అంటూ ఆగిపోయాడు జగన్. ఈవిడ నా డీరెస్ట్ ఫ్రెండ్, పేరు సరళ. నాతో పాటే కాలేజీలో చదువుతోంది. మంచి ఇంటెలిజెంట్. మాటల్లో మాత్రం లిమిటెడ్, చదువులో కాదు. అమ్మయ్య, ఎప్పటికైనా కళ్ళు తెరిచారు అనుకుంది సరళ. విష్ చేశాడు జగన్. ఇతను జగన్ అని నా డీరెస్ట్ ఫ్రెండ్, మంచి జాబ్ చేస్తున్నాడు. పైగా నాకు కాబోయే వుడ్బీ కూడా. ప్రతి నమస్కారం చేసింది సరళ. ముగ్గురూ కలిసి నడవసాగారు. అప్పటికే జనం గుంపులు గుంపులుగా నిలబడి చిత్రాల్ని చూస్తున్నారు. కొందరు మెచ్చుకుంటున్నారు, కొందరు ఎక్సలెంట్, మార్వలెస్ అని పైకే అంటున్నారు. నడుస్తున్న సరళ పాదాలు ఒక చిత్రం దగ్గరే ఆగిపోయాయి. చిత్రమంతా బాగానే ఉంది, కానీ దాంట్లో ఏదో లోపం గోచరించసాగిందామెకు. జగన్ తన ఆర్ట్ చూపించసాగాడు. అది గొల్లబామ చిత్రం. చంకనున్న కడవను ఒక చేత్తో పట్టుకుని మరో చేత్తో చేకిట చేయి చేర్చి వేణుగానం ఏ దిక్కునుంచొచ్చేదీ తెలియక దిక్కులు చూస్తోందా వయ్యారి భామ. మొదటిసారి అయినా బాగానే వేశాడు అనుకుంది సరళ. సునంద మాత్రం చాలా మెచ్చుకుంది. హార్టీ కంగ్రాచ్యులేషన్స్ చెప్పింది. సరళ కూడా బాగానే వేశారని చెప్పి ఇంకా ఆర్టు బాగా ఇంప్రూవ్ చేయమని ఫేమస్ ఆర్టిస్టు కాగలరని అంది. థ్యాంక్స్ చెప్పాడు జగన్ ఆమె అభిప్రాయం విని. అబ్బా ఏంటి జగన్, అక్కడంత జనం నిలబడ్డారు. గంట నుంచి అలాగే ఉన్నారు. కొంపదీసి ఎవరైనా పోట్లాడుకోవడం లేదు కదా అంది అనుమానంగా సునంద. అక్కడ చిత్రం చాలా బాగుంది సునంద. ఇందాక నేను అక్కడే నిలబడదాం అనుకుంటే జగన్ గారు వారి చిత్రం చూపిస్తుంటే వచ్చేశాను అంది సరళ. అదా, అక్కడ నా ఫ్రెండ్ ఆర్ట్ ఉంది. చాలా అద్భుత చిత్రీకరణ. పైగా అది ఇంటర్నేషనల్ ఆర్ట్ కాంపిటీషన్స్లో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంది. మా వాడు 3 ఏళ్లుగా ఫస్ట్ ప్రైజ్ కొట్టేస్తున్నాడు. ఎక్కడెక్కడో ఉండుంటాడు అంటూ జనాన్ని తప్పించుకుంటూ ముందుకు దారి తీశాడు. ముగ్గురూ ఎలాగో చిత్రం దగ్గరకు చేరారు. ఆ చిత్రాన్ని ఎంతసేపు చూసినా తనివి తీరడం లేదు. దాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతుంది. ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి.
ఆ చిత్రం మాతృత్వం. తల్లి తన చిన్నారి పాపకు పాలిస్తూ దాని తాలూకా తృప్తిని, అనుభూతిని అనుభవిస్తున్నట్లు ఆమె ముఖంలో భంగిమలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాప మొహంలోకి తన్మయత్వంతో, పరవశంతో చూస్తున్న ఆ మాతృమూర్తి కళ్ళల్లో ఆనందం సజీవంగా తొణికిసలాడుతోంది. చిత్రకారుడు ఈ చిత్రం కోసం, దానిలో తాను ఊహించుకున్న భంగిమలు తీసుకురావడం కోసం ఎంత ఏకాగ్రతగా, ఎంత శ్రద్ధగా కూర్చుని చిత్రీకరించాడో అతని ఓపిక్కి జోహార్లు చెప్పొచ్చు. అరగంట సేపు తనివితీరా తిలకిస్తూ ఉండిపోయింది సరళ. ఆమె కళ్ళు ఆనందంతో ఆర్ద్రాలయ్యాయి. ఓహ్! ఎంతటి అపురూప చిత్రీకరణ! ఆ చిత్రకారుణ్ణి ఒకసారి కలిసి తన అభిప్రాయాలు తెలియజేయాలి. మిగిలిన చిత్రాలన్నీ ఒకెత్తు, ఇదొక్కటి ఒకెత్తు. అందుకే అంటారు కళ పూర్వజన్మ సుకృతమని. మరో పావుగంట గడిచాక సునంద భుజం మీద చెయ్యేసి కొట్టినప్పుడు కాని ఒళ్ళు తెలియలేదు సరళకి. ఆ చిత్రం మిమ్మల్ని చాలా ఆకర్షించిందనుకుంటాను అన్నాడు జగన్. అవునండి, ఆ చిత్రకారుడు చాలా చేయి తిరిగినవాడు అంటూ తనకి కలిగిన భావాలన్నీ వివరించింది సరళ. అందుకే అంటారు మాతృత్వంతో స్త్రీ జన్మ సార్థకం అవుతుందని. ఆ తల్లి కళ్ళలో మెదిలే ఆనంద వీచికలు చూస్తుంటే తల్లి జన్మ సార్థకమైనట్లు లేదు అంది ఆర్మోడుపు కన్నులతో. ఏమో బాబు, ఆర్ట్ గురించి నాకంతగా తెలీదు. మాతృత్వం పక్కనున్న ఆ పిచ్చిగీతలేమిటి అలా అర్థం కాకుండా ఉంది? అదే స్త్రీ, అది మావాడిదే. దానికి సెకండ్ ప్రైజ్ వచ్చింది. చిత్రకళ అనేది పని పాట లేని గొప్పవాళ్లకు కలిగే ఒక వ్యాపకమని తక్కువ అంచనా వేస్తాం, కానీ అది నిజం కాదు. మనకి కళాత్మకమైన హృదయాలుంటే ఈ చిత్రాలతో మనం స్వయంగా పలకరించి మాట్లాడొచ్చు. ఈ రోజుల్లో చిత్రలేఖనం చుక్కల్లోనూ గీతల్లోనే బాగా పాపులర్ అయింది. మా ఫ్రెండ్దే మరో చిత్రం 3 గీతల్లో 6 భావాలు తెలుపుతోంది. చూస్తే చాలా ఆశ్చర్యపోయేవారే. అవి చూసేవాళ్ల దృష్టిని బట్టి అర్థమవుతుంది అన్నాడు జగన్. మీరు చెప్పింది 100% కరెక్ట్ అని ఒప్పుకుంది సరళ. హలో అన్న పిలుపుకు వెనుతిరిగి చూశాడు జగన్. అరే, నీకోసమే చూస్తున్నా ఇందాకటి నుంచి, ఎక్కడున్నావ్ అన్నాడు జగన్. అభిమానుల ఆనందాంబుదిలో ఓలలాడుతున్నాను. వాళ్ళిచ్చే సర్టిఫికెట్లన్నీ తీసుకుని బలవంతాన బయటపడ్డాను. వీళ్ళు అంటూ ఆగిపోయాడు తారక ప్రభు. ఈమె సునంద, నా లైఫ్ పార్ట్నర్ కాబోతుంది. ఈవిడ మా సునంద ఫ్రెండు సరళ గారు. సునంద తను క్లాస్మేట్స్. ఆర్ట్ అంటే చాలా ఇష్టం. నీ చిత్రాన్ని చూశాక అరగంట దాకా అక్కడే అతుక్కుపోతే మేమిద్దరం బలవంతంగా లాక్కొచ్చాం అంటూ ఒకరికొకరిని పరిచయం చేశాడు జగన్. ఈజిట్ అన్నాడు ప్రభు నవ్వుతూ. నమస్కారాలు పూర్తయ్యాయి. సరళ ప్రభుని ఎప్రిషియేట్ చేసింది. చిత్రాన్ని చూశాక తనకు కలిగిన అనుభూతులన్నీ వివరించింది. తనకు కలిగిన అనుమానాలడిగింది. ఆమె అంత వివరంగా అడుగుతుంటే అన్నింటికీ ఓపిగ్గా సమాధానం చెప్పాడు ప్రభు. మరో 2 రౌండ్స్ కొట్టి నలుగురు కబుర్లు చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రభు జగన్ ఏదో అడుగుతుంటే జవాబు చెబుతున్నాడు కానీ అతని మనసంతా సరళ మీదే ఉంది. జగన్ ఏదో జోక్ చేసినప్పుడు కిలకిలా నవ్వుతున్న ఆమె కేసి చూస్తూ ఉండిపోయాడు ప్రభు. లైట్ కలర్ వాయిల్ సాదా చీర, అదే రంగు జాకెట్టు, నక్షత్రాల్లా వెలుగును విరజిమ్మే ఆ కళ్ళు, గులాబీ రంగు సింగారు కుంకుమ, తాచుపాములాంటి జడ, చేతులకు 2 మట్టిగాజులు, మెళ్ళో ఎనామిల్ గొలుసుతో బంగారం లేకపోయినా రంబలా ఉందామె రూపం. ఆమె నవ్వినప్పుడు పొలివరస తళుక్కున మెరుస్తోంది. ఆమెను చూడగానే తను అలాంటి అమ్మాయిని చేసుకోవాలి అనుకున్నాడు ప్రభు. సరళను కూడా ప్రభు రూపం ఆకర్షించింది. ఏదో వంకన అతడిని చూడబోయినప్పుడల్లా అతను తన వంక చూసి వెంటనే చూపులు తప్పించుకోవడం, చివరికి ఒకరి చూపుల్లో మరొకరి చూపులు చిక్కుకోవడం, ఆ వెంటనే సరళ కళ్ళు సిగ్గుతో వాలిపోవడం జరుగుతోంది. సునంద జగన్ వీళ్ళని గమనించడం లేదు. వాళ్ళేదో విషయాన్ని చర్చించుకుంటూ ముందుకు నడుస్తున్నారు. మాటల మధ్యలో ఆమె ఉంటోంది తను చదువుకునే యూనివర్సిటీకి దగ్గరలోనే అని తెలుసుకున్నాడు ప్రభు. అయితే ప్రతి సంవత్సరం మీరు ఢిల్లీ వస్తారా అన్నాడు ప్రభు. లేదండి, నాకు ఆ స్తోమత లేదు. సునంద బలవంతం మీద నేనిక్కడికి రావడం ఇది 3వసారి. ఒక రకంగా నేను మీ చిత్రాల్ని చూడ్డానికి కారణం సునందే అంది సరళ. ఆమె నిరాడంబరతకు, తన స్థితిని చెప్పుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడని ఆమె మనస్తత్వానికి ముగ్ధుడయ్యాడు ప్రభు. మీరెక్కడుంటారు అంది సరళ. విశాఖపట్నంలోనే ఎంఏ చదువుతున్నా. అక్కడ మాకు సొంత ఇల్లుంది. మా పేరెంట్స్ మాత్రం అక్కడ ఉండరు. మా ఫాదర్ బిజినెస్ కారణంగా వేరే ఊళ్ళో ఉంటారు. నేనొక్కడనే ఉంటున్నా. నాకు చిత్రలేఖనం అంటే ప్రాణం. అందుకు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉండాలి. అందుకే ఒంటరిగా ఉంటున్నా అన్నాడు ప్రభు. అయితే మా ఇంటికి దగ్గరేనన్నమాట. మీ చిత్రాలన్నీ మీ దగ్గరే ఉంచుకుంటారా? అవునండి అని పిల్లల్ని విడిచిపెట్టలేని తల్లిలా నా దగ్గరే ఉంచుకుంటాను. వాటిల్లో లీనమయ్యానంటే నాకు అన్నం నీళ్లు అక్కర్లేదని మా మదర్ కోపడుతూ ఉంటారు. విశాఖలో అయితే అలా అనేవాళ్లు లేరుగా. ఇక నా ఇష్టం.
అయినా చిత్రకారుడికి, చిత్రాలకి తల్లి బిడ్డల సంబంధం అని మీకు తెలుసుననుకుంటాను అన్నాడు సూటిగా ఆమె వంకే చూస్తూ. అయితే మీ చిత్రాలన్నీ తప్పకుండా చూడాల్సిందే అంది సరళ. అమ్మ బాబోయ్! అన్నాడు హఠాత్తుగా జగన్. ఏమైందిరా? అన్నాడు కంగారుగా ప్రభు. ఏం లేదురా భాయ్, సరళగారి మాటలు వింటుంటే నాకు భయం వేసింది. దేనికి? ఇందాక నీ చిత్రాన్ని చూసే అరగంట సేపు ఇక్కడే ఉండిపోయారు. రేపు నీ రూంలో ఉన్న చిత్రాలన్నీ చూస్తే ఎప్పటికి ఇంటికి చేరుకోగలదా అని అంచనా వేస్తే 7 రోజులు అని తేలింది. అలా 7 రోజులు నీ రూంలో ఉండిపోతే వాళ్ళు ఏమంటారో అని భయం వేసింది అన్నాడు చమత్కారంగా. అతని మాటలకి ప్రభు, సునంద నవ్వేశారు. సరళ ముఖం సిగ్గుతో ఎర్రబడింది. అరే ఫూల్! కళను గురించి నీకేం తెలుసురా? ఒక్క బొమ్మ వేయడానికి నీకెంతకాలం పట్టింది? దాదాపుగా నెల 15 రోజులు పట్టిందిరా. అంటే ఎన్ని గంటలురా? అన్నాడు ప్రభు. ఏంట్రా, నాకు లెక్కలు సరిగ్గా వచ్చి చావనేగా నీ ఎగతాళి? పైగా ఆడపిల్లల ముందు తీవ్రమైన అవమానం. పెన్సిలు, పుస్తకం కూడా జేబులో లేవే. ఎరకపోయి తేనెతొట్టుని కదిలించానేమనిపిస్తోంది. అయినా నాకు లెక్కలు రావన్న విషయం ఎటూ బయటపడింది కనుక, వీళ్ళు వినేశారు కనుక నువ్వే చెప్పేశాయి అన్నాడు నొసుగుతూ. నాకదంతా తెలీదు. నువ్వీ లెక్కకు ఆన్సర్ చేయాల్సిందే అన్నాడు గట్టిగా ప్రభు. కర్మ అనుకుంటూ చివరికి సునంద సహాయంతో అరగంటకి సమాధానం చెప్పాడు జగన్ మూతి ముడుచుకుంటూ. మరింకేంరా, నాకా బొమ్మ వేయడానికి నెల టైం పట్టింది. మరి ఇన్ని గంటలు టైం తీసుకుని వేసిన బొమ్మను ఆఫ్టర్ ఆల్ ఒక గంట టైమైనా వినియోగించి చూడకపోతే ఆర్ట్‌కి విలువే ఉందిరా. నిజమేలేవోయ్, నేను ఎరకపోయి అన్నాను అంటూ లెంపలేసుకున్నాడు వినయంగా జగన్. అలా రా దారికి. ఇంకెప్పుడూ అలా తేలిగ్గా మాట్లాడకు. కళాకారుడివై ఉండి. చూడండి సునంద, రేపు మీ పెళ్ళికి మా వాడితో ఎక్కాల పుస్తకం ప్రెజెంట్ చేస్తా. కానీ తీరిగ్గా వాడి చేత ఎక్కాలు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి బాగా వల్లె వేయించండి అన్నాడు నవ్వుతూ. ఏంట్రా, మరీను గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్‌ని పట్టుకుని ఇద్దరు ఆడపిల్లల మధ్య, పైగా అందులో నాకు కాబోయే భార్యని పక్కన నిలబెట్టి మరీ ఇన్సల్ట్ చేస్తున్నావు అన్నాడు కోపంగా. ఇలా చేస్తే అయినా నీకు లెక్కలు బాగా వస్తాయనిరా. అసలే వ్యాపారస్తుడివి, లెక్కలు రాకపోతే వ్యాపారం గోవిందా. విడిపోయే ముందు వాళ్ళు ముగ్గురిని తనింటికి రమ్మని ఆహ్వానించాడు ప్రభు. జగన్, సునంద అలాగే అన్నారు. సరళ మాత్రం తప్పకుండా వస్తానని ప్రామిస్ చేసింది ప్రభుకి. తన నుంచి సెలవు తీసుకుని వెళుతున్న సరళను చూస్తే ప్రభు మనసంతా ఏదో తెలియని తీయని అనుభూతితో, అవ్యక్తానందంతో నిండిపోయింది. సరళ మాటిచ్చిన ప్రకారం ప్రభు గదికొచ్చింది. ప్రభు తన చిత్రాలన్నీ చూపించాడు. ఇది నేను బిఏలో ఉండగా వేసిన చిత్రం. దీనికి సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఇది ఎంఏ ఫస్ట్ ఇయర్‌లో ఉండగా వేశాను. ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంది. ఇదంటే నాకు ప్రాణం. దీన్ని చాలామంది కొంటామన్నారు. కానీ నేనే అమ్మదలుచుకోలేదు. నాకు వీటితోనే లోకంగా ఉంటుంది. నాన్నగారికైతే నేను దీంట్లో పడి చదువుని నిర్లక్ష్యం చేస్తానేమోనని భయం. ఏదైనా మిమ్మల్ని ఆకర్షించిన దృశ్యం కనిపిస్తే వెంటనే చిత్రీకరిస్తారా? మనసులో ఏదైనా భావం మెదిలిన దృశ్యం కనిపించినా దానికొక రూపం ఇచ్చేదాకా మనసు ఊరుకోదు. దాన్ని పూర్తి చేసేదాకా నిద్ర పట్టదు. స్టాండుపై ఏదో కొత్త చిత్రం తాలూకా రేఖాకృతి గీయబడుంది. ఒక పక్క రాధాకృష్ణుల ప్రేమ ఘట్టం చిత్రీకరించింది. వాటికి ఏ ఏ రంగుల మిశ్రమం చేస్తే షేడ్స్ ఎలా మారేది అన్నీ వివరంగా చెప్పాడు. అవే కాకుండా చుట్టూ గోడల నిండా బీరువాల్లోనూ అనేక చిత్ర లేఖనాలున్నాయి. అవన్నీ చాలా ముచ్చటగా కూడా ఉన్నాయి. వాటిల్లో అసభ్యత కానీ, వెకిలితనం కానీ మొచ్చుకు కూడా కనిపించడం లేదు. అన్నింటికంటే వీణాపాణి అయిన సరస్వతి చిత్రం సరళకి నచ్చింది. శ్వేత వస్త్రాలతో, నిర్మల దృక్కులతో వీణని మీటుతూ శాంతి దేవతలా కనిపించింది. ఈ చిత్రం నేను బేలూరులో ఉండగా చిత్రించాను. మీరక్కడెందుకున్నారు? ఒకసారి ఫ్రెండ్స్ అంతా కలిసి విహారయాత్రలకు వెళ్ళాం. అప్పుడే అక్కడికి వెళ్ళడం తటస్థించింది. అక్కడున్న ప్రశాంతత, నిశ్శబ్దత, పవిత్రత నన్ను కట్టిపడేసింది. అందుకే 2 నెలలు అక్కడే ఉన్నా. అప్పుడే ఈ చిత్రం వేశాను. చాలా బావున్నాయి. మీరింతటి గొప్ప చిత్రకారులన్న సంగతి నాకు తెలీదు సుమా అంది సరళ. సరళా ప్రభువుల మధ్య స్నేహం దినదిన ప్రవర్ధమానమై అది ప్రేమగా మారి విడదీరాని బంధం అయింది. ఈ స్వేచ్ఛా ప్రపంచం వారి ప్రేమకు ఏ అవరోధం కలిగించలేదు. మనిషి పుట్టడంలో ప్రయోజనం లేదు. జీవితానికో సార్థకతను సంపాదించుకుంటేనే ప్రయోజనం కలిగేది. అయితే వయసు చిత్రమైన మార్పుల్ని తెస్తుంది. కదిలించే ప్రతి సంఘటన వయసులో ఉన్నప్పుడు తప్ప తర్వాత కాలంలో అట్టే ప్రాముఖ్యతను కలిగించదు. మనిషి జీవితంలో యవ్వనం అనేది ప్రముఖ పాత్ర. మనిషికి దేవుడిచ్చిన వరం. ప్రభుకి ఆడవాళ్లతో పరిచయాలట్టే ఇష్టం ఉండదు. కానీ సరళతో పరిచయమయ్యాక ఆమెలో ఉండే ముగ్ధమోహన సౌందర్యానికి, అమాయకత్వానికి లొంగిపోక తప్పలేదు. పరిచయాలు పెరిగి ప్రేమ పరాకాష్ఠకి చేరుకున్నాక ప్రతి ప్రేమికులు చేసే పనే అది.
సరళలో మిళితమై ఉన్న విభిన్నమైన అందాలు అతని మనసును నిలవనీయడం లేదు. ఇసుకలో గూళ్ళు కట్టి సంభ్రమంగా వాటి వంక మెరిసే కళ్ళతో చూసే సరళలో ఇంకా చిన్నపిల్ల లక్షణాలు చూసి సన్నగా నవ్వుకునేవాడు ప్రభు. ఇంకా చిన్నపిల్లల ఆ ఇసుక గూళ్ళు కట్టి ఎంతకాలం ఆనందిస్తావు? రేపు మన పెళ్ళై పిల్లలు పుడితే వాళ్ళు కట్టుకుంటారులే ఆ గూళ్ళు. రాణిగారి కోసం ఈ రాజాగారు మూడంతస్తుల మహల్లో ఒంటి స్తంభం గది ఏర్పాటు చేశాడోయ్. మనకింక వీటితో పనిలేదు అన్నాడు ప్రభు సరళ వంక ప్రేమగా చూస్తూ. అందాక మనమే చిన్నపిల్లలం అనుకుందాం అంది సరళ అతని మాటలకు సిగ్గుపడుతూ. ప్రభు ఉత్సాహంగా అలా మాట్లాడుతుంటే అతని మాటలు వింటూ ఎంతసేపైనా కూర్చుండిపోతుంది సరళ. మీ మాటల్లో ఏదో మత్తుంది బాబూ. ఎదుటి మనుషుల్ని మెస్మరిజం చేసినట్లు ఎంతసేపైనా కూర్చోబెట్టేస్తారు అంది అతని కళ్ళల్లోకి ఆరాధనగా చూస్తూ. నీ కళ్ళలోకి చూస్తూ ఎన్ని గంటలైనా మాట్లాడేగలను తెలుసా? ఆ మెస్మరిజం నా మాటల్లో కాదు, నిజంగా నీ కళ్ళల్లోనే ఉంది. ఆహా, అన్నీ అబద్ధాలే. ఆ అబ్బాయి గారు ఇవాళెందుకో హుషారుగా ఉన్నారు అంది ఎగిరిపడే పైట చెంగును పట్టుకునే ప్రయత్నం చేస్తూ. నిన్ను చూస్తుంటే ఎప్పుడూ ఇలాగే ఉంటాను తెలుసా అన్నాడు నవ్వి. ఎందుచేతో? ఏమో, నాకేం తెలుసు, నిన్నే అడగాలి అనుకుంటున్నాను. ఎందుచేతనంటావు సరళ అన్నాడు ప్రేమగా. ఇన్నాళ్ళు అడగకుండా ఎందుకు కూర్చున్నారు? భయం వేసి. అంటే నేను మీ కంటికి రాక్షసులా కనిపిస్తున్నానా అంది కోపంగా మూతి బిగించి. అమ్మమ్మ, ఎంత మాట! సరదా కన్ననోయ్. అలా ఊడుకుంటావెందుకు? అలా అంటే ఊడుకోనేమిటి? నేను మాత్రం ఏమన్నానని ఉన్నమాటేగా. ఆ, అదిగో మళ్ళీ. పోండి, మీకు మరీ అల్లరిగా ఉంది. ఈ అల్లరి తగ్గాలంటే ఏం చెయ్యాలట అన్నాడు సుతారంగా ఆమె గెడ్డం పట్టుకుని. ఏమో, నాకేం తెలుసు, పెళ్లి కాందాన్ని. పెళ్లి కాని వాళ్ళం కనుకేనోయ్ ఈ అల్లరి. పెళ్ళయ్యాక దీనికి టైం ఎలాగో ఉండదు. ఎందుకంటే అది మన నుంచి మన పిల్లలకి ట్రాన్స్ఫర్ అవుతుంది కనుక. ఈ అల్లరికి శిక్ష ఏంటో తెలుసా? 3 ముళ్ళ బంధంతో కట్టిపడేయడమే. సరళ మొత్తుగా నవ్వింది ప్రభు మాటలకు. రంగురంగుల దీపాలతో బీచంతా పట్టపగల్లా మెరిసిపోతూ వెన్నెలనే వెకిరిస్తోంది. సరళ అన్నాడు ప్రభు ఆమె ఒడిలో తలపెట్టుకుని పడుకుంటూ. "ఉమ్." అతని మెత్తని క్రాఫింగ్ సవరిస్తోంది సరళ. ఇలాగే నీ ఒళ్ళో పడుకుంటే నీకేమనిపిస్తోంది? ఏమో, నాకు మాత్రం సిగ్గేస్తోంది బాబూ. సిగ్గెందుకు? పైగా నా దగ్గర. ఉహుం. పోనీ నే చెప్పనా? చెప్పండి. ఎప్పుడూ నీ ఒడిలో శాశ్వతంగా ఇలాగే పడుకోవాలనుంది. ఎందుకో అంది తమాషాగా చూస్తూ. కలువరేకుల్లాంటి నీ నీలి కళ్ళలోకి చూస్తూ. అబ్బో, దొరగారికి కవిత్వం పుట్టుకొస్తుందే. కాదు సరళ, అలా చూస్తుంటే నీ కోసం నేను, నా కోసం నువ్వు పుట్టుంటావు అనిపిస్తోంది. నిన్ను చూడకుండా, నీ మాటలు వినకుండా ఒక క్షణం కూడా బ్రతకలేను అనిపిస్తోంది. ఒక్కరోజైనా నువ్వు కనిపించకపోతే నాకు పిచ్చెక్కినట్లవుతుంది సరళ. నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళవు కదూ అన్నాడు ఆమె చేతిని గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టుకుంటూ. ఛ, అదేంటండి అంటూ అతన్ని మృదువుగా వారించింది. ఆహా, ఊరికే అలా అడిగాను. కలలో కూడా అలాంటి మాటలు అనకండి, నాకు భయం వేస్తుంది అంది బేలగా. భయమెందుకు సరళ? కొద్ది రోజుల్లో మనం ఎటూ పెళ్లి చేసుకోబోతున్నాం కదా. నిజంగా? సరళ కళ్ళల్లో మెరుపు తళుక్కుమంది. నిజంగానే. నాన్నగారితో చెప్పి మన పెళ్లికి ముహూర్తం పెట్టించడమే తరువాయి. ప్రభూ, నిజంగా మీరు చెప్పినట్లు జరుగుతుందంటారా అని అడిగింది ఆశగా. నీకెందుకొచ్చిందా సందేహం? మన పెళ్లికి అంతస్తుల గోడలు అడ్డంగా నిలుస్తాయేమోనని నా అనుమానం. పిచ్చి సరళ, ఒకవేళ మా వాళ్ళు అభ్యంతరం చెప్తే నేను నిన్ను మర్చిపోతాననే కదూ నీ భయం? మరిచిపోతారని కాదు. పొరపాటనేది ఆడది చేసినా, మగవాడు చేసినా సంఘం అనే ముళ్ళు అరిటాకులాంటి ఆడదాని జీవితాన్నే చీల్చి చెండాడుతుంది. అందుకని నిన్ను మరిచిపోతానని అనుకుంటున్నావా? అది ఏమీ చేతకాని పిరికివాళ్ళు చేయాల్సిన పని. అలాంటి ఆలోచన పొరపాటుగా కూడా నీ మనసులోకి రానీకు సరళ. నా హృదయంలో శాశ్వతంగా ఉండబోయేది నువ్వే. ప్రభూ, నేను చాలా అదృష్టవంతురాల్ని అంది మితిమీరిన ఆనందంతో. సరళ, ఈ అదృష్టం నీది కాదు, నాది. అందుకే నువ్వు నాకు కనిపించావు. ప్రభూ, మీలాంటి చల్లని మంచి మనసున్న మనిషి నా వారు కావడం నేను ఏ జన్మలోనో చేసిన పుణ్యఫలం ఈ జన్మలో నాకు దక్కింది అనిపిస్తోంది. అబ్బా, ఆ అమ్మాయి గారికి వేదాంతం పుట్టుకొస్తున్నట్లుంది. మనిషికి బాధల్లో కష్టాల్లో గుర్తుకొచ్చేది మొదట వేదాంతం, ఆ తర్వాత భగవంతుడు. అవన్నీ మనకెందుకు సరళ, హాయిగా జీవితాన్ని ఇద్దరం పంచుకుందాం, సరేనా? సిగ్గుగా ప్రభు గుండెల్లో తలదాచుకుంది సరళ. ప్రేమంటే అర్థమేమిటి అంటే సరైన సమాధానం దొరకదు. జీవితంలో జరిగే సంఘటనలు, మలుపులు, మెలికలు, సాధారణ విషయాలు అవే జీవితంలో వచ్చే మార్పులకి కారణాలు. ప్రతి మనిషి జీవితంలో వయసు ఓ టర్నింగ్ పాయింట్. ఈ టర్నింగ్ పాయింట్లో ప్రేమలో పడ్డం సహజం.
అందులో అడ్డంకులు లేకపోతే అది బ్రేకులు లేని కారు లాంటిది. ఓ అందమైన సాయంకాలం ప్రభు అందమైన ఆలోచనల్ని డిస్టర్బ్ చేసింది ఫోను. హలో! ఫోన్లో సరళ తీయని గొంతు వినిపించింది. ఫ్రెండ్ నుంచి ఫోన్ చేస్తున్నా. ఏమిటి విశేషం? అన్నాడు ప్రభు. విశేషం లేకపోతే ఫోన్ చేయకూడదా? ఎందుకు చేయకూడదు? కానీ నువ్వలా చేయవుగా, అందుకని అడుగుతున్నా. చెప్పుకోండి చూద్దాం. ఏముంది, సాయంత్రం ఎక్కడ కలుసుకుందామనో, లేకపోతే మిమ్మల్ని చూడందే ఉండలేననో. అబ్బా, మీరు మరీను అంది ఫోన్లోనే సిగ్గుగా. ఆహా, ఫోన్లో కూడా ఎంత అందంగా సిగ్గుపడుతున్నావో అన్నాడు ప్రభు. ఆ, మీకు మహా కనిపిస్తున్నట్లు. ఎందుకు కనిపించో? ఎదురుగా డ్రాయర్ మీద నీ ఫోటో దర్శనం అవుతుంటే. నిజంగానా? నిజంగానోయ్. ఇంతకీ విషయం చెప్పేయ్. ఇంకా ఆలస్యం చేస్తే పెట్టేస్తాను మరి. పకపక నవ్వింది సరళ. మీ మూడు చెడగొట్టినట్టున్నాను. ఐఎమ్ సారీ ప్రభూ. అయితే చెప్పు మరి. మీరు సాయంకాలం మా ఇంటికి రావాలి. ఇక్కడికొచ్చాక చెప్తా. ఎందుకు అడగకూడదు, అడిగితే కట్టు. అంతే. మిగిలిన విశేషాలు మీ సమక్షంలోనే. ఓకే, అర్థమైందిలే అన్నాడు. సాయంకాలం అంటే ఇంకెంతసేపు? ఇంకా గంటన్నరేగా, వస్తున్నారా? ఆర్డర్ వేశాక తప్పుతుందా మరి అంటూ ఫోన్ పెట్టేశాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బోట్ల చప్పుడుకి తలెత్తి చూసింది సరళ ప్రభు వంక. సన్నగా నాజూగ్గా సన్నజాజిలా ఉన్న సరళ గులాబీ రంగు వాయిల్ చీరలో సింపుల్గా ఉంది. అమ్మయ్య, అనుకున్న టైంకి వచ్చేశారు. అంతే చాలు, కూర్చోండి. సరళ, నువ్వెందుకు పిలిచావో చెప్పనా అన్నాడు ఆమెనే పరీక్షగా చూస్తూ. చెప్పండి అంది. ఇవాళ నీ బర్త్డే కదూ. థ్యాంక్స్. ఎలా తెలుసుకున్నారు అంది నవ్వేస్తూ. దేవిగారి అలంకారం చూస్తుంటే తెలియడంలే. ఇంట్లో ఎవరూ లేరా అన్నాడు లోపలికి చూస్తూ. లేరు, నాన్నగారు పనుండి ఊరు వెళ్లారు. రాత్రికొచ్చేస్తారు. ఇప్పుడే వస్తాను అంటూ టిఫిన్ ప్లేట్తో తిరిగొచ్చింది సరళ. అమ్మో, ఇవన్నీ తినడమే, పైగా నాకు స్వీట్స్ ఇష్టం ఉండదు. నేను మాత్రం ఏం పెట్టానని మైసూరుపాకు బూందీ అంతేగా. ఇవాళ నా పుట్టినరోజు కనుక నా మీద ప్రేముంటే ఈరోజు నేను చెప్పినట్లు వినాల్సిందే అంది గట్టిగా. నీ మీద నాకున్న ప్రేమ నిరూపించుకోవాలంటే ఇనుబండారాలతో మాత్రం పోటీ పెట్టకు. ఇంకేవైనా సరే అంటూ ప్యాంటు జేబులోంచి నీలిరాయి పొదిగిన ఉంగరం తీసి ఆమె వేలికి పెట్టబోయాడు. అరే, ఇదేంటి? నా బహుమతి. నాకిలాంటి బహుమానాలేం ఇష్టం లేదు. అందుకే నేను ఈ విషయం ముందు చెప్పలేదు. సరళ, నన్ను నిజంగా ప్రేమిస్తుంటే నా మాటకు అడ్డం చెప్పకు. ఇది పెట్టుకో. మీ నాన్నగారు చూస్తారని భయంగా ఉంటే లోపల దాచిపెట్టు. పెళ్ళయ్యాక ధైర్యంగా పెట్టుకోవచ్చు. నా బహుమతిని కాదనకు. అతని అభ్యర్థనని తోసివేయలేక స్వీకరించింది సరళ. టిఫిన్ తినమంటే అన్నీ తినలేనన్నాడు. సగం తీసేయబోయింది సరళ. ఆగాగు, నాకొద్దంటే తీసేయమనర్థం కాదు. మరి? తీసేసినవన్నీ నువ్వు తినాలి. నాకు కంపెనీ లేకపోతే గొంతు దిగదు. అబద్ధాలు. హోటల్లో అయితే ఒంటరిగా తినడం లేదు. హోటల్లో జిడ్డు ముఖంతో ఎదురుగా నిలబడి సర్వరు వడ్డిస్తుంటే వాణ్ణి చూడలేక గబగబా 4 ముద్దలు మింగి పరిగెత్తుకుపోతాను తప్పనిసరిగా. కాఫీ తాగాక అతన్ని మేడ మీదకు వెళదాం రమ్మంది. మాకున్నది 2 గదులు. ఇంట్లో కూర్చుంటే గుడిలో ఉన్నట్టే అంది మెట్లెక్కుతూ. సరళ, అస్తమిస్తున్న సూర్యుని చూడు ఎలా కనిపిస్తున్నాడో నెత్తుటి ముద్దలా. కన్యాకుమారిలో ఉదయాస్తమయాల్లో సూర్యుని ఎప్పుడైనా చూసావా? లేదు. అక్కడ కూడా అస్తమయంలో సూర్యుడు ఇలాగే కనిపించేవాడు. అలాగా. అలాంటివి మాకు గగన కుసుమాలు. అరే, ఆ అమ్మాయి ఎవరు? పిల్లలంతా అలా రాళ్ళు రువ్వుతున్నారు. పిచ్చిదా పాపం. మొదట్లో మంచిదే, ఎవరినో ప్రేమించిందట. వాళ్ళ కులం కాని వాణ్ణి పెళ్లాడ్డానికి తండ్రి అభ్యంతరం చెప్పాడు. అతను కూడా వచ్చి ఎంతో బ్రతిమలాడాడు. తండ్రి చాలా చాదస్తుడు, ససేమిరా వీల్లేదన్నాడు. దాంతో ఆ అబ్బాయి వేరే పెళ్లి చేసుకున్నాడు. దాంతో ఈ పిల్లకి మతి భ్రమించింది. ఇప్పుడు పెళ్లి చేయనందుకు బాధపడతాడు తండ్రి. పాపం, జాలిపడ్డాడు ప్రభు. అందుకే పెద్దవాళ్ళకి ప్రేమలంటే ఇష్టం ఉండదు. మీ నాన్నగారికి మన సంగతి తెలీదింకా. రక్షించావు. ఈ విషయం నాకు ముందు తెలియడం మంచిదైంది. ఏం? ఎంతైనా పెద్దవాళ్ళు. మేం ప్రేమించుకున్నాం, మా పెళ్లి చెయ్యండి అని వాళ్ళ పెద్దరికం దెబ్బతినేటట్లు అడగకూడదు. వాళ్ళని సంప్రదించి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటే నయం. నిజమే మీ మాట. పిట్టగోడ మీద నుంచి చూస్తే కార్లు, సైకిళ్ళు దూరంగా చిన్న చిన్న బొమ్మల్లా కనిపిస్తున్నాయి. ప్రభూ, మీ వాళ్లతో మన విషయం ఎప్పుడు మాట్లాడతారు? అబ్బో, ఆ అమ్మాయి గారికి తొందర ఎక్కువైందే. ధ్యాస పెళ్లి మీదకు పోయిందా అన్నాడు చిలిపిగా. చి పొండి, మనమిలా జంటగా తిరగడం నాన్నగారికి అంటబడితే? ప్రేమించడానికి లేని భయం తిరగడానికెందుకో? ఇది హృదయానికి సంబంధించింది కనుక తిరగడం అనేది పెద్దల గౌరవానికి సంబంధించింది. నాలో ఏం చూసి ప్రేమించావు సరళా అన్నాడు ప్రభు.
ఏమో, మీకు మంచి మనసుంది, రూపముంది అంది సిగ్గుగా. సరళ ఆడపిల్ల మనసు పాలలాంటిది. వయసు పొంగులో మగవాడి మాటలు వినగానే అదుపు లేకుండా పొంగిపోతుంది. ఆ సమయంలోనే మనసుకి నిగ్రహం అవసరం. తప్పటడుగు వేస్తే జీవితం చీకటిమయం అవుతుంది. నిగ్రహం చూపిస్తే వెన్నెల బాటవుతుంది. జీవితాన్ని దిద్దుకునే నేర్పు మన చేతిలోనే ఉంది. జీవితానికి, మనిషి బ్రతుక్కి మధ్య పరస్పర సంఘర్షణ ఎప్పుడూ ఉండేదే. మనిషి బ్రతకడం చేతకానప్పుడు జీవించడం ఎంత తెలివి తక్కువో, సుఖపడ్డం చేతనే కూడా బ్రతుకు దుర్భరం చేసుకోవడం అంత తెలివి తక్కువ. మీ మాటలు అర్థం చేసుకోవడం కష్టం ప్రభూ. అవును సరళ. ప్రేమ జీవితాంతం పరిపూర్ణంగా విలసిల్లాలి. కానీ దానికి చీకటి ఉండకూడదు. స్త్రీ పురుషుల మధ్య ప్రేమ రెండు హృదయాల స్పందన ప్రకృతి సహజం. ప్రకృతిలో పురుషుడు స్త్రీ సౌందర్యానికి ప్రభావితుడు కావడం, స్త్రీ పురుష ప్రకృతిని కోరుకోవడం లోక సహజం. స్త్రీ పురుషులకు కావలసింది ఒక్క ప్రేమే కాదు, మనోబలం కూడా కావాలి పెద్దల్ని ఎదుర్కొనేందుకు. ఇందాక చూపించావు కదూ ఆ పిచ్చిపట్టిన అమ్మాయిని. ఆ అమ్మాయి కాస్త ధైర్యం చేసుంటే ఇలా జరిగేది కాదుగా. ఏం చేస్తుంది పాపం, అలా జరగాలని రాసిపెట్టుంటే. నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది అని అంటారు కానీ నాకది ఇష్టం ఉండదు. ప్రేమించుకునేవాళ్ళు పెళ్లి చేసుకుని సుఖపడాలంటారు. అలా జరిగితే వాళ్ళు సుఖపడతారు. కానీ మరో విధంగా జరిగి ఏదో కారణంగా వాళ్ళ ప్రేమను త్యాగం చేసి విడిపోయి వేరొకరిని పెళ్ళాడి గతాన్ని మరిచిపోలేక మనసొకరితో మనువొకరితో అన్నట్లు జీవితం దుర్భరంగా సాగిస్తూ నరకం చేసుకుని బ్రతకడం కన్నా చావడం నయం. అందుకే ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుందనే మాట నాకు నచ్చదు. అలా త్యాగం చేసిన మనుషులు నిజమైన ప్రేమికులైతే మనుగడే నరక సదృశం అవుతుంది. ఆ నీ పుట్టినరోజున కలుసుకుని ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో పోయాం. ఏదైనా పిక్చర్కి పోదామా? వద్దులేండి, ఇలాగే కాసేపు కబుర్లు చెప్పుకుందాం. ఇంతకీ నేనిందాక అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పనేలేదు అంది మళ్ళీ సరళ. ఏమడిగావు అన్నాడు గుర్తులేక. నేను మళ్ళీ మళ్ళీ అడగను అంది ప్రభు అన్న చిలిపి మాటలు గుర్తు తెచ్చుకుంటూ. ఆ గుర్తొచ్చింది. నువ్వు అడిగిన ప్రశ్నకి నేను జవాబు చెప్తాను. ముందు నువ్వు నా ప్రశ్నకి జవాబు చెప్పు. అడగండి. నేనంటే నీకు ఇష్టమేనా? సరళ సిగ్గుతో ముడుచుకుపోయింది. కళ్ళు సిగ్గుతో బరువెక్కి వాలిపోయాయి. పుట్టినరోజు శుభ సందర్భంలో నీ నోటి నుంచి నేను జవాబు విని తీరాల్సిందే. ఇష్టమే అంది నెమ్మదిగా. అబ్బా, ముత్యాలు రాలాయి అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కాడు. నేను సోమవారం బయలుదేరి ఢిల్లీ వెళ్ళాలి. ఒక్క వారంలో తిరిగి వచ్చేస్తాను. వచ్చిన వెంటనే మా వాళ్లతో చెప్పి పెళ్లి చూపులకు వస్తాం, సరేనా? మీరు ఢిల్లీ వెళ్ళడం దేనికి అంది అమాయకంగా. నాటు కొనేందుకు చాలామంది పోటీలు పడుతున్నారని జగన్ టెలిగ్రామ్ ఇచ్చాడు. ఆ విషయమే వెళుతున్నా. దాన్ని నమ్మేస్తారా? మరేం చేస్తారు? దాన్ని నా ప్రాణప్రదమైన వాళ్ళకి ప్రజెంట్ చేస్తాను. అరే, 10,000 విలువ చేసే ఆర్టుని ప్రజెంట్ చేస్తారా? ఇంతకీ ఎవరా అధీనులు అంది ఆశ్చర్యపోతూ. ఇప్పుడే చెప్పను, నువ్వే చూస్తావుగా. సరే కానీ మళ్ళీ ఏవైనా చిత్రాలు వేస్తున్నారా? ఈసారి మరో మంచి చిత్రం చిత్రీకరించాను. అది సృష్టి, చాలా బాగా వచ్చింది. ఎల్లుండి నువ్వు వచ్చి చూసి ఎలా ఉందో చెప్పాలి. అలాగే, తప్పకుండా వస్తాను. మరొస్తాను అంటూ ప్రేమగా ఆమె చెయ్యి నొక్కి వదిలేశాడు ప్రభు. ప్రభు వెళ్ళిపోయాక చాలాసేపు అలాగే కూర్చుండిపోయింది సరళ. ఉదయం నుంచి ప్రభు విషయమే తండ్రితో చెప్పాలనుకుంది. కానీ ఏదో బెరుకు, భయం, ఆందోళన ఆమె గొంతుని నొక్కిపట్టాయి. ఆమె ఆలోచనలు ప్రభు చుట్టూ పరుగులు తీస్తున్నాయి. అతని సుందర రూపమే మాటిమాటికి గుర్తుకొస్తోంది. ప్రభు అందమైనవాడు, రూపమే కాకుండా మంచి గుణం, ఎదుటివారిని ఆకట్టుకునే మాటకారితనం ఉన్నవాడు. అలాంటివాడు తనకు లభించడం నిజంగా తన అదృష్టం. ఇంకెంత, వారం రోజులు. ఆ తర్వాత ప్రభు వాళ్ళింట్లో ఈ సంగతి చెప్పేస్తాడు. వాళ్ళేమంటారో. తన ఇష్టానికి వ్యతిరేకంగా తల్లి తండ్రి చేయరన్నాడు. తనే తెగించి నాన్నతో చెప్పలేకపోతుంది. నాన్నకో చాదస్తం. ఎప్పుడో తన చెల్లెలు చచ్చిపోయేటప్పుడు మాటిచ్చానని బావా బావా అంటాడు. అతని మీదే ఆశలు పెట్టుకుని సంబంధాల ప్రసక్తి తేవడం లేదు. నాన్న పిచ్చి కాని వయసొచ్చిన పిల్ల మనసు తెలుసుకోకుండా అతన్ని చేసుకోమండం ఏం న్యాయం? తనకంటూ ఒక ఇష్టం లేదా? ఎవరినీ ప్రేమించే హక్కు లేదా? తను ప్రేమని చంపుకుని పెద్దవాళ్ల మాటకు గంగిరెద్దులా తలుపే బ్రతుకు ఏం బ్రతుకు? ఎందుకైనా మంచిది నాన్నతో ఈ విషయం కాస్త ముందుగానే చెవినెయ్యాలి. లేకపోతే ప్రభు వాళ్ళ అమ్మానాన్నను తీసుకురాగానే నాన్న వాళ్ళెదుటే మా పిల్లకు మేనరికం చెయ్యాలని నిశ్చయించుకున్నట్లు చెప్పేస్తాడు. తను ప్రభువుని చూడకుండా బ్రతకలేదు. ప్రేమంటే అంత మధురమైన బాధ. ఒకరినొకరు విడవలేని ఈ అనుబంధం వివాహబంధంగా మారడం ఎంత విచిత్రం. ప్రభుతో ఆనాటి పరిచయం తన వైవాహిక జీవితానికి నూతన బాట నిర్మించింది. నాన్నకి తన పెళ్ళొక సమస్యగా తయారైంది. అందుకే కట్నం ఇవ్వలేక బావ కోసం ప్రాధేయపడుతున్నాడు.
కానీ సంపాదన లేని సకల గుణాభిరాముడైన భావని చేసుకోవడం తనకిష్టం లేదు. ఈ సమస్యకి పరిష్కారం ఏమిటా అని ఆలోచిస్తున్న సమయంలో ప్రభువుని కలవడం, ఆ కలయిక ప్రేమగా మారడం, పెళ్లిదాకా రావడం తన అదృష్టం. దీనికంతటికీ మూల కారణం సునంద. సుడిగుండంలో మునిగిపోవలసిన తన జీవితం మళ్లీ చిగురించి ఫల పుష్పాలతో నిండు సౌరభాన్ని వెదజల్లేందుకు దారి చూపించింది. నాన్న చేసే చిన్నపాటి బడిపంతులుద్యోగం ఇద్దరు పిల్లల ఆకలిని తీర్చడానికి సరిపోలేదు. అందుకే తనంటే అన్నయ్యకి ఎంత ప్రేమున్నా పెదనాన్న వెంట చదువుకోవడానికి అయిష్టంగానే వెళ్ళాడు. వాడికి తనంటే ప్రాణం. వాడికి మంచి ఉద్యోగం దొరికితే తన విషయం ఆలోచించేది. మనిషి మీద ప్రేమ ఉండగానే అన్ని సమస్యలు తీరిపోవు. కాలమే వాటిని పరిష్కరించాలి. ఇంకా తన ఆశలన్నీ వృధా కావలసిందే అనుకుంది. కానీ ప్రభు తన ఆశల్ని, కోరికల్ని నెరవేర్చబోతున్నాడు. తన కోసం స్వర్గం నుంచి దిగొచ్చిన దేవుళ్ళ అభయహస్తం అందించాడు. తను చాలా అదృష్టవంతురాలు. ఒక పేద బడిపంతుల కూతురుగా పుట్టిన గొప్పిళ్ళు మెట్టి స్వర్గసుఖాలు అనుభవించబోతోంది. ప్రభు విశాల బుద్ధి, ఔదార్యం, ఆప్యాయత, అనురాగం అపారమైనవి, విలువ కట్టలేనివి. ఆ ఆలోచనే సరళ మనసుని పరవశింపజేస్తోంది. ఏంటి ఇన్నాళ్ళకా రావడం? చంద్రుడి కోసం చకోరంలా నేను మీకోసం ఎదురు చూస్తుంటానని గుర్తులేదా? అంది నిష్ఠూరంగా సరళ. అబ్బో, రాణిగారికి అలకొచ్చినట్లుందే. 10 రోజులకే ఎంత విరహమా? మీకేం, మీరు ఎన్నైనా చెప్తారు. మీకు నా మీద నిజంగా ప్రేముంటేగా తెలిసేందుకు? అంది సరళ కోపంగా. ఏం చేయను సరళ, విశ్వం నా చిన్ననాటి ఫ్రెండు. సరిగ్గా నేను టికెట్ కొనుక్కుని బండెక్కబోతుంటే కనిపించాడు. 10 ఏళ్లకి మళ్ళీ ఇప్పుడు కలుసుకున్నాం. ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం. నా చేత బలవంతంగా ప్రయాణం క్యాన్సిల్ చేయించి కలకత్తాకు తీసుకుపోయాడు. మరీ కాదంటే మూర్ఖత్వంగా ఉంటుందని అతని ఆహ్వానాన్ని తిరస్కరించలేకపోయాను. 10 ఏళ్లకి కలుసుకున్న వాళ్ళం 10 రోజులైనా కలిసి గడపకపోతే వీల్లేదని నా ప్రాణం తీశాడు. అందుకే నువ్వు కంగారు పడతావని ఉత్తరం రాశాను. నాకంటే మీకు ఆ స్నేహితుడు ఎక్కువ కదూ? అంది కోపం నటిస్తూ. నన్ను అర్థం చేసుకో సరళ. ఒక్కొక్కసారి మనం మితిమీరిన ఆప్యాయత కూడా భరించలేం. చిన్నప్పటి నుంచి ఒకే ప్రాణంలా కలిసి ఉండేవాళ్ళం. సడన్గా కలుసుకునేసరికి ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాం. ఎప్పటికైనా నన్ను రానిస్తేనా? చివరికి ఎలాగో నచ్చజెప్పి త్వరలోనే ఇన్విటేషన్ పంపుతానని చెప్పొచ్చేశాను. ఏమో, మిమ్మల్ని చూడకపోతే నాకు మాత్రం అదోలా ఉంటుంది అంది అతని షర్టు గుండీలు సవరిస్తూ. నీకేనా? నాకు మాత్రం నిన్ను చూడాలని అనిపించలేదనుకున్నావా? చెప్పానుగా, ఇంకాలకేనా? అయితే మళ్ళీ నేను కలకత్తాకే వెళ్ళిపోతాను. వెళితే వెళ్ళండి. నేను పిచ్చిదాని కనుక మీ మీద ఆశలు పెంచుకుని బ్రతుకుతున్నా అంది గద్గద స్వరంతో. ఆమె కళ్ళు తటాకాలయ్యాయి. అరే, నీ కంట కన్నీరా? నువ్వింత పిరికిదాను అనుకోలేదు సరళ. ఇప్పుడేం జరిగిందని? నా మీద నీకేదైనా అనుమానమా చెప్పు అన్నాడు ప్రభు ఆమె కన్నీరు తుడుస్తూ. లేదు అన్నట్లు తల ఊపింది సరళ. మరెందుకీ కన్నీళ్లు సరళ? నీ మనసులో సంగతి చెప్పందే నాకెలా అర్థమవుతుంది అంటూ అనునయంగా అడిగాడు. అతని ఆప్యాయతకి చలించిపోయింది సరళ. అతని గుండెల్లో తలదుర్చి వెక్కి వెక్కి ఏడ్చింది. కొద్దిసేపయ్యాక తేరుకుంది. మా నాన్న మన వివాహానికి ఒప్పుకోవడం లేదు. మనిద్దరి మధ్య ఉన్న అంతస్తుల తేడా ఆయనలోనూ జీర్ణించుకుపోయింది. అందుకే నన్ను మా బావకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. త్వరలో ముహూర్తం కూడా పెట్టించేస్తానంటున్నాడు. ఓ, అదా నీ భయం? వివాహం దైవ నిర్ణయం సరళ. మీ నాన్న నీ పెళ్లి మీ బావతో నిశ్చయించాడు. దైవం నీ పెళ్లి నాతో నిశ్చయించాడు. అందువల్ల మన పెళ్లి తప్పక జరిగి తీరుతుంది. నీకేం భయం లేదు అంటూ ధైర్యం చెప్పాడు. మీరిలాగే చెప్పి ఆలస్యం చేశారంటే మనం ఊహించుకున్నదంతా తారుమారయ్యే ప్రమాదం ఉంది. మనం తొందరపడ్డం ఎంతైనా అవసరం. చేతులు కలాక ఆకులు పట్టుకుని లాభం లేదు అంది సరళ. చూడు సరళ, నా మాట మీద నీకు నమ్మకం ఉంది కదూ? ఉంది కనుకే మిమ్మల్ని నమ్ముకున్నాను. బేష్, ఆ మాత్రం చాలు. ముందు మనకు కావలసింది నమ్మకం కాదు, మన వివాహం జరగడం ముఖ్యం. నేను 2వ తారీఖు రాత్రి బయలుదేరి మా ఊరికి వెళుతున్నా. వెంటనే అమ్మకి నాన్నకి మన విషయం చెప్పి వాళ్ళని తీసుకొస్తాను. ఇంకా 4 రోజులుగా అంది నిరాశగా. మన ఆదుర్దాలో కాలం నత్తనడక నడిచినట్లు అనిపిస్తుంది. ఈ 4 రోజుల్లోనే మీ నాన్న పెళ్లి జరిపించేస్తాడంటావా? అలాంటి భయాలు పెట్టుకోకు సరళ. సరళ ఏం మాట్లాడలేదు. పోనీ నేనే వచ్చి మీ నాన్నతో మాట్లాడినా? వద్దులేండి, ఎలాగో మీ వాళ్ళని తీసుకొస్తానన్నారుగా. అమ్మయ్యా, ఇక ఆముదం తగిన ముఖం మరిచే మరి నవ్వింది సరళ. అది అలా ఉండాలి అంటూ బొగ్గు మీద చిటికి వేశాడు ప్రభు. ఒకసారి కళ్ళు మూసుకో. ఎందుకు? చెప్పినట్లు చేయి ముందు. సరే అంటూ కళ్ళు మూసుకుంది సరళ. ఆమె చేతిలో ఏదో వస్తువు పెట్టగానే కళ్ళు తెరిచి చూసింది. మాతృత్వం చిత్రం. ఏంటి నాకెందుకిది? ఇది నా ప్రేమ కానుక, నీకిస్తున్నాను. ఓహ్, ఎంత అదృష్టం అంటూ తనివి తీరా చూసుకుంది ప్రేమ కానుకని.
ఆ చిత్రాన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది సరళ. ఏంటోయ్, చెట్టంత మనిషిని ఎదురుగా ఉంచుకుని అలా మాట్లాడకుండా ఊరుకుంటే నేను భరించలేను అన్నాడు ప్రభు. ప్రభు, నాకు అనుమానం. ఏంటి అనుమానం? అసలు ఆడవాళ్ళు పుట్టే ముందు అనుమానాలు ముందు పుడతాయంటారు. అందరి విషయాల్లో ఏమో కానీ అది నీ విషయంలో మాత్రం నిజం. మీకలా నవ్వులాటగా ఉంటుంది. నేను సీరియస్‌గా అడుగుతున్నా. నేను అలాగే చెప్తున్నాను సరళ. ఒకవేళ మా నాన్న ఈ పెళ్లి జరగడానికి వీల్లేదని పట్టుబడితే ఏం చేద్దాం? అంటే అంత తేలిగ్గా వదిలేస్తామా? అది కాదు ప్రభూ. ఒకవేళ అలా అంటే మా వాళ్ళని తీసుకొచ్చి అడిగాక కూడా అలా అంటే ఇద్దరం కలిసి మా ఇంటికే వెళదాం. అక్కడే జరుగుతుంది మన వివాహం. ఒకవేళ ఈ తిరస్కారం మీ వైపు నుంచి కూడా వస్తే? మనకేం పర్వాలేదు. అలా రాదని గట్టిగా చెబుతున్నా. అలా అయితే కనుక మనిద్దరి మాట ఒకటి. హాయిగా ఉద్యోగాలు చేసుకుంటూ మన బ్రతుకు మనమే చక్కదిద్దుకుంటాం. అంటే మన పెళ్లి మనమే చేసుకుంటాం. పిల్లల్ని కంటాం. చిన్నపాటి కుటీరం నిర్మించుకుందాం. ఆ! అప్పుడే అబ్బాయి గారు గుర్రమెక్కినట్లు కలలు కంటున్నారు అంది నవ్వేస్తూ. నువ్వెదురుగా ఉంటే వట్టి కలలేం కర్మ, బంగారు కలలే కంటానోయ్. ప్రభూ అంది తమకంగా సరళ. సరళ, మన కలలు పండడానికి కలిసొచ్చే కాలం కోసం ఎదురు చూస్తున్నాం. పెద్దలకు విలువనిచ్చి వాళ్ళ గౌరవ మర్యాదలు కాపాడడం కోసం తంటాలు పడుతున్నాం. ఈ జీవన సమరంలో ఎన్నో ఆటంకాలు, మరెన్నో అవరోధాలు, విమర్శలు ఉంటాయి. మనం చిరునవ్వుతో వాటిని ఎదుర్కొని నిలబడాలి. మనిషి రేపు అనే వెలుగు కోసం ఎన్ని చీకటి దినాలైనా ఆశతో ఎదురు చూస్తాడు. అలాంటి బ్రతుకు బ్రతుకుతున్న ఆశాజీవులమే మనం. బ్రతుకు సమరంలో విజయం సాధించి బంగారు భవిష్యత్తుని కోరుకున్నాం. భగవంతుడి దృష్టిలో కులమతాలు, భేదాగోప, తారతమ్యాలు, ఆస్తి అంతస్తుల తేడాలు ఉండకూడదు. అవన్నీ సమసిపోయి మనుషులంతా ఒకటే అన్న నినాదం నిలవాలి. మన కళ్ళెదుటే ఎంతోమంది ధనవంతులు బికారులయ్యారు. బికారులు ధనవంతులయ్యారు. మనం సృష్టించుకున్న ఈ డబ్బుకి, హోదాకి తల వంచి నిలబడి దానికి బానిసలం కాకూడదు. అలాంటి తేడాలు సమసిపోతేనే అందరం ఒక్కటి కాగలం. ఈ అంతరాల వల్లే అనేక కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. నా హృదయంలో ఈ చోటు ఎప్పటికైనా నీదే సరళ. నీకోసం నా ఇంటి తలుపు తెరిచి నిన్నే ఆహ్వానిస్తాను. నాకు నువ్వే కావాలి. ఆ దేవుడొచ్చి అడిగినా నా సమాధానం ఇదే సరళ. సరళ మనసంతా ప్రభువు పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది.